తనను పవన్ జనసేన అభిమానులు బూతులతో ఇబ్బంది పెడుతున్నారని ముద్రగడ పద్మనాభరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేయడం కంటే మమ్మల్ని చంపేయండి, మేము అనాథులం, కాపుల హక్కుల కోసం నేను పోరాడలేని అసమర్థుడిని అని అన్నారు. వాళ్ళకి నమస్కారం చెప్పుకుంటున్నానండి. ఆ రోజు పిఠాపురం ఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ చేశాను. ఓటమి చెందానండి. ఓటమి చెందితే పేరు మార్చుకుంటా అన్నాను. పేరు మార్పుకి దరఖాస్తు చేశాను. ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి. గెజెట్లో ప్రింట్ చేసిందండి. ఆ ప్రింట్ చేసిన కాపీ మీ అందరికీ సర్వ్ ఇస్తున్నాను. గెజెట్లో ప్రింట్ చేసిన కాపీ మీకు అందజేశానండి. ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి, వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నాకు స్వేచ్ఛ కలగజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో జగన్ గారి పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి. నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలు ఎక్కువగా వచ్చేవండి. నేను చేతకానివాడిని, అసమర్థుడిని, అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు, కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నానండి. అలాగే మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో మీ అండతో ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి. అది కూడా సాధించాలండి. యువత చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఆ రోజు ఎక్కువ మెజార్టీ ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం జగన్ గారి కోరికను మన్నించలేదు. ఈరోజు మెజార్టీ తగ్గింది కాబట్టి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి ప్రత్యేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని, మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదానా చేశారండి. ఎందరో, కొన్ని తెలిసి, కొన్ని తెలియక, కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని బయట రాని ఉన్నాయండి. అలాగే చాలామంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం పదవులు త్యాగం చేశారండి. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో. ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలుబొమ్మ, మీరేం చెప్తే చేయవలసిందే వారు. కాబట్టి అది ప్రైవేట్ పరం అవ్వకుండా
ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నానండి. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి. అది చట్టం ఒప్పుకోక అన్నది నాకు తెలియదు కానీ రూల్స్ పూర్తిగా మానేశారండి. ఆయన తర్వాత ఒక సినిమాలో నటించవలసి వస్తే కేంద్ర ప్రభుత్వం పర్మిషను, సుప్రీంకోర్టు పర్మిషను తీసుకుని ఒక సినిమాలో నటించారండి. మీరు కూడా పవన్ గారు వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజాసేవకి మీ జీవితాన్ని అంకితం చేయండి. ముఖ్యంగా కాపు యువత, బలిజ యువత వారికి సేవ చేయండి. ఇంక సినిమా రంగం పూర్తిగా వదులుకుంటే మంచిదని నా భావన అండి. అక్కడ ఇక్కడ 2 కాళ్ళు వేయటం కష్టము. ఎన్టీ రామారావు గారు లాంటి వారే ఇక్కడే కొనసాగారండి. ఒక సినిమా మాత్రం పర్మిషన్ పుచ్చుకునే నటించారు. ఆ దాన్ని మీరు కూడా నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా ఉన్నాను. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ల ద్వారా.